సాధారణంగా మన స్టార్స్ డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అయ్యాను అంటూ ఉంటారు. డాక్టర్ అయ్యాక యాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే వైద్య రంగంలోనూ కళారంగంలోనూ సవ్యసాచిలా విజయం సాధించిన డాక్టర్ పోలిచెర్ల హరనాథ్ గారి సక్సెస్ స్టైల్ డిఫరెంట్. ఒక డాక్టర్కు ఉండవలసిన డిగ్నిటీ, ఇంటెలెక్చువాలిటీ ఒక యాక్టర్కు ఉండవలసిన చార్మింగ్ పర్సనాలిటీ శ్రీ హరనాథ్ గారిలోని ప్రత్యేకత. తిరుపతిలో పుట్టి అమెరికాలో ప్రముఖ న్యూరాలజిస్ట్గా సేవలందిస్తున్న శ్రీ హరనాథ్ జీవనశైలి, ఎదుగుదల, వృత్తి ప్రవృత్తుల మేళవింపు, రుచి అభిరుచుల సాధన మనం తెలుసుకోదగ్గ అంశాలే. నా పేరు హరనాథ్ అండి. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను తిరుపతిలో పుట్టి పెరిగాను. మా నాన్న పేరు వెంకట సుబ్బయ్య గారు, మా అమ్మ పేరు వరలక్ష్మి. మా మదరు తిరుపతిలో మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో డాక్టరుగా పనిచేసేవాళ్ళు. మా నాన్నేమో పబ్లిక్ హెల్త్లో ఇంజనీర్గా ఉండేవాళ్ళు. నేను రెండో అబ్బాయిని. మా అమ్మకి నాన్నకి నాకు ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. అందరూ ఇక్కడే అమెరికాలో ఉన్నారు అన్నమాట. ఎస్వి జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి మెడిసిన్లో చేరిన హరనాథ్ గారిలో చదువు, నటన రెండూ సరిసమానంగా వికసించాయి. నేను నా ప్రైమరీ స్కూలు, హై స్కూల్ దేవస్థానం హై స్కూల్ అనేసి అక్కడ చదివాను అనమాట. దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి ఎస్వి జూనియర్ కాలేజీలో. జూనియర్ కాలేజ్ అయిపోయిన తర్వాత మా నాన్న ప్రోత్సాహంతో మెడిసిన్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడులో చాలా కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు కాంపిటీషన్ ఉందనుకోండి. దాంతో 6 నెలలు కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్ చదివితే స్టేట్ అంతా కలిపి 3rd ర్యాంక్ వచ్చిందనమాట నాకు. దాంతో సులభంగా సొంతూరులోనే తిరుపతిలోనే మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో నాకు తెలియకుండానే నేను ఈ ఎలక్షన్స్లో పాల్గొన్నాను అనమాట. ఫస్ట్ ఇయర్లో దాంట్లో క్లాస్ రిప్రజెంటేటివ్గా చేశాను. దాని తర్వాత నాకు తెలియకుండానే ఫైన్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకే తెలిసిందనమాట అప్పుడు. దాంతో ఫస్ట్ ఇయర్ నుంచే నాటకాలు వేయడం మొదలుపెట్టాము. 5 ఏళ్ళు మెడిసిన్ చేసేటప్పుడు 2 ఏళ్ళు నేను ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా పనిచేశాను. మేము ఒక 6-7 నాటకాలు వేసాము. నేను ఆ నాటికల్లో ఒక నాటికను డైరెక్ట్ కూడా చేశాను. దాని తర్వాత చాలా పరిషత్తులకు వెళ్ళేవాళ్ళం అన్నమాట. నెల్లూరు పరిషత్తు, తర్వాత అనంతపూరు, ప్రొద్దుటూరు, కడప పరిషత్తుల్లో వెళ్ళి నాటకాలు వేసాము. ఇప్పుడు మాజీ మినిస్టరు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ తెలుసుంటుంది మీకు. ఆయన మాకు 1 ఇయర్ సీనియరు. నేను ఆయన కలిపి చాలా నాటికలు వేసాము. ఈ నాటికల మీద ఇంట్రెస్ట్ ఉండి ఫైనల్ ఇయర్ మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ వచ్చింది మెడికల్ స్కూల్లో. దాని తర్వాత మెడిసిన్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చానన్నమాట. అమెరికా బంధువు ప్రేరణతో విదేశీ చదువు పట్ల అభిరుచి ఏర్పడటం, అభివృద్ధి సాధించి ఇండియాకు సేవలందించాలన్న ఆశయం తనను అమెరికా చేర్పించాయంటారు. అప్పట్లో అమెరికాకు రావాలి అన్న ఉద్దేశం ఎప్పుడు దొరికిందంటే, నేను 8వ తరగతి ఉన్నప్పుడు మా రిలేటివ్ ఒక అతను అమెరికా నుంచి వచ్చారు. అక్కడి నుంచి చెప్పారనమాట ఎంత ప్రోగ్రెసివ్గా ఉంటుంది అమెరికాలో మెడిసిన్. నా మొదటి ఇంట్రెస్ట్ ఏమంటే అమెరికాకు రావాలి, ఎన్నో గొప్పగా చదవాలి, చదివి వెనక్కి వెళ్ళి ఇక్కడ ఉన్న ఇంప్రూవ్మెంట్స్ అన్నీ ఇండియాకి తీసుకెళ్ళి అక్కడ ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చానన్నమాట. 1980లో అమెరికా చేరి న్యూరాలజీలో కృషి చేసి అతి ముఖ్యమైన 4 బోర్డు సర్టిఫికెట్ సాధించి స్థిరపట్టంలో చాలా కష్టపడ్డానంటారు హరనాథ్ గారు. నేను ఇండియాలో తిరుపతిలో MBBS చేశానండి. దాని తర్వాత అమెరికాకు వచ్చి ఇక్కడ చాలా కష్టాలు పడి ఈ పరీక్షలని పాస్ అయ్యి, అప్పట్లో ECFMG, VQE అండ్ ఫ్లెక్స్ ఎగ్జామ్ అనేవి ఉండేటివి. దాని తర్వాత అవన్నీ పాస్ అయ్యి రెసిడెన్సీలో సీట్ తెచ్చుకున్నాను అనమాట. రెసిడెన్సీలో న్యూరాలజీలో దాన్ని ఇండియాలో MD DM అంటారు. MD తర్వాత
సూపర్ స్పెషలైజేషను. దాంట్లో న్యూరాలజీ అయిపోయిన తర్వాత నేను ఫెలోషిప్ చేశాను. ఫెలోషిప్ అంటే దానికి న్యూరాలజీ పైన స్లీప్ డిసార్డర్స్లో ఒక ఫెలోషిప్ చేశాను. తర్వాత ఈజీ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు, అంటే బ్రెయిన్ వేవ్స్, బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, స్పైనల్ కార్డ్ ఎట్లా పనిచేస్తుంది, దాని గురించి టెస్టింగ్ కోసం అన్నమాట. దాని తర్వాత నేను న్యూరో రిహాబిలిటేషన్లో కూడా ఈ ట్రైనింగ్ పొందాను. ఈ 4 బోర్డ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట నాకు. అంటే న్యూరాలజీ బోర్డ్స్ అంటే ఈ అమెరికాకంతా కలిపి ఒక నేషనల్ బోర్డు ఉంటుంది, దాంట్లో నేను పాస్ అయ్యాను. నేను బోర్డ్ సర్టిఫైడ్ న్యూరాలజిస్టు, బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ స్లీప్ మెడిసిన్, బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ క్లినికల్ న్యూరోఫిజియాలజీ, బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ న్యూరో రిహాబిలిటేషన్. అవన్నీ చేసి 14 ఏళ్ళుగా నేను ప్రాక్టీస్లో ఉంటున్నాను. ఏదో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ బిజినెస్ ఇప్పటికీ ఒక స్థాయికి తెచ్చామన్నమాట. అంటే ఈ మెయిన్ ఆఫీస్ ఇప్పుడు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నామో అది గ్రోస్ పాయింట్ వుడ్స్ అని దాంట్లో ఉంటుంది. గ్రోస్ పాయింట్ వుడ్స్లో మేము న్యూరాలజీలో అన్ని ఫీల్డ్స్కి ఈ సర్వీస్ ఇస్తామన్నమాట. న్యూరలాజికల్ అంటే బ్రెయిన్ ప్రాబ్లం కానీ, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కానీ, నర్వ్ ప్రాబ్లం కానీ, సపోజ్ ఎవరికైనా స్ట్రోక్ అంటే ఒక పెరాలసిస్ లాంటివి, సీజర్స్ అంటే ధనుర్వాదం లాంటిది, అండ్ ఎవరికైనా ఆల్జైమర్స్ అంటే వాళ్ళకి మెదడు పనిచేయకుండా, మెదడు సరిగా పనిచేయకుండా దాని గురించి డయాగ్నోస్ చేసి దానికి రీసెంట్గా మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. నర్వ్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కడైనా నెక్ ప్రాబ్లమ్స్ కానీ, లో బ్యాక్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ దీనిలంతా ఇక్కడ ఎట్లా చేస్తామంటే మనసులో అనుకుని డయాగ్నోస్ చేయటం కాదు, దానిని డయాగ్నోస్ ఇటువంటివి ఈ బాధలు ఉంటాయి అనేసి దాని గురించి ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూవ్ చేసే దానికోసం డయాగ్నోస్టిక్ స్టడీస్ చేస్తాం. 14 సంవత్సరాలుగా ప్రముఖ న్యూరాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తూ నర్వస్కు సంబంధించి అనేక అంశాలలో పరిశోధనలు చేస్తున్నారు. అందుకు 3 సర్వీస్ సెంటర్స్ని ప్రారంభించి పెరాలసిస్, ధనుర్వాదం, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్ని తన సహచరులతో కలిసి నివారణ చేస్తున్నారు. పరిశోధన, చికిత్స, నివారణ పట్ల ఓ ప్రత్యేక వైద్య విధానం తమ శైలి అంటారు. స్లీప్లో నర్వ్ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం అంటారు. గురక కారణంగా ఏర్పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వివరించారు. స్లీప్లో చాలామంది వాళ్ళ సగం జీవితం అసలు స్లీప్లోనే ఉంటుంది. ఆ స్లీప్లో ఈ ఆరోగ్యం ఎట్లుంటుంది దాని గురించి స్టడీ చేస్తాం అనమాట. చాలా ఉపయోగకరమైన విషయం. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు గురక పెడతారంటారు. ఆ గురకలో ప్రజలు బ్రీతింగ్ తీసుకోలేరు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి ఆక్సిజన్ రాదు. దాని తర్వాత చాలా వ్యాధులు వస్తాయి. దాని గురించి హై బ్లడ్ ప్రెషరు ప్రాబ్లమ్స్, మెదడు సరిగా పనిచేయకపోవటం, తర్వాత ప్రాబ్లమ్స్ వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ కావటం, రీసెంట్గా స్ట్రోకులు రావటం అటువంటివి కూడా వస్తాయి. కార్డియాక్ అరిథ్మియాస్, డెత్ కూడా రావచ్చు. సో ఇటువంటి న్యూ ప్రాబ్లమ్స్ అన్నీ డయాగ్నోస్ చేస్తే రాత్రి పనిచేసి వాళ్ళకి సరిగ్గా ఆక్సిజన్ ఇస్తే డే టైం వాళ్ళకి బాగా దే విల్ ఫీల్ గుడ్ అనమాట. సో అటువంటి ఇంపార్టెంట్ థింగ్స్, ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాము. వృత్తిపరంగా ప్రముఖుల నుండి అందుకున్న అవార్డ్స్, పొందిన ప్రశంసలు తనకెంతో తృప్తినిచ్చాయంటారు. నాకు తృప్తి కలిగించినవి ఏమంటే కొన్ని నేను అమెరికాకు వచ్చిన తర్వాత వెయిన్ స్టేట్ యూనివర్సిటీలో నేను టీచర్గా న్యూరాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. దాంట్లో ఇక్కడ అమెరికన్ మెడికల్ స్టూడెంట్స్కి, రెసిడెంట్స్కి, ఫ్యామిలీ ప్రాక్టీస్ రెసిడెంట్స్కి వాళ్ళకి టీచ్ చేసినప్పుడు 2 years బెస్ట్ టీచర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందనమాట. దానికి చాలా సంతోషం. దాని తర్వాత నేను ఇండియాకి వెళ్ళి ఇండియాలో కూడా నేను కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్కి అక్కడ ఇంప్రూవ్ చేయాలని చేశాను. వేరియస్ ఫంక్షన్స్కి ఆల్ అరౌండ్ ది కంట్రీ వేరియస్
drug companies also asked me to come and give lectures about sleep studies and various neurological problems గురించి. ఈ మెడికల్ నాలెడ్జ్ని అందరికీ అందించే విధానం చూసి ఇండియా గవర్నమెంట్ they gave me national citizenship. I was very happy to receive that award. That ex-Prime Minister of India, P.V. Narasimha garu వచ్చి వాషింగ్టన్ డీసీలో నాకు అవార్డు ఇచ్చారనమాట. ఇటువంటి అవార్డ్స్ రావటం ఇంకా మన లోపలున్న కృషికి లోపలున్న ఇంట్రెస్ట్కి ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. ఓ డిఫరెంట్ థాట్, పెక్యులియర్ పర్సనాలిటీ హరనాథ్ గారి ప్రత్యేకత అనుకున్నాం కదా. నిరంతర పరిశోధనతో మేధస్సుని, ఫిజికల్ ఫిట్నెస్తో ఫిజిక్ని ఎప్పటికప్పుడు షార్ప్ చేయడం ఆయన దినచర్య. కాలేజ్ డేస్ నుంచి ఆయనలో పెరిగిన నాటక కళ అమెరికాలో కూడా కళతప్పలేదు. కన్నడ, తెలుగు చిత్రాల్ని నిర్మించడంతో పాటు లేటెస్ట్గా హాలీవుడ్ చిత్రాల్ని కూడా నిర్మించారు. ట్రాప్ అన్న టైటిల్తో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ త్వరలో మన ముందుకి రాబోతుంది. చిత్రం షూటింగ్ చివరి రోజున తన యూనిట్ సభ్యులతో కలిసి తన అభిరుచి, అనుభూతుల్ని వివరించారు. హలో, I am Harnath Policherla. This is Trap team here. Main personnel who is involved is Diane Cheklich. She is one of the producers, and we're all going for big, great, grand success. And Ed, our lead role, is going to say something. I just want to say that we all love Dr. Policherla. Thank you, Ed. Thank you. So, again, thanks for all the Trap crew here. డిజిటల్ మూవీగా రూపొందుతున్న ట్రాప్ చిత్రం వివరాలను, అనుభూతుల్ని యూనిట్ మెంబర్స్ కాన్ఫిడెంట్ గా వివరించారు. Thank you. I'd like to welcome all the Gemini TV viewers to the set of Trap. This is officially, we are now in our last day of principal photography, so this is an auspicious day for all of us here. This is our set. This is day 26 of a 27-day shoot, and I will quickly introduce you to the members of our team, right? Yes. Okay. I'll start down there. That's Nick, who is our director of photography and also one of the producers on Trap. We just met Jim. Next to Jim is Sarah, who is our continuity expert. Next to Sarah is Bob, who is our assistant director. This is Rochelle. She's our makeup artist. We met Ed. Go down there to Jim, who is today our assistant camera. Next to Jim is Jeff, who is our key grip. Eitan in sound. Hiding behind Eitan. Jerry, you can run, but you can't hide. Jerry is in our grip department. And Robert is also a grip. Behind me is Marty, whose birthday it is today as well. Marty's one of our producers. This is Mary, our production designer. Ron, our art director. Jessica, our production assistant. I think I got everyone. It's a great crew. We're having a lot of fun, working very hard. We have very high hopes for this film to release not only in America, but in India as well, so stay tuned. డాక్టర్గా, వైద్య రంగానికి, నటుడిగా, నిర్మాతగా, కళారంగానికి సేవ చేస్తున్న హరినాథ్ గారు అనేక సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సాయం అందిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత డాక్టర్ అయిన తర్వాత ఏదో కొద్దిగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత దాంట్లో కొంత భాగం ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు భారతీయ టెంపుల్ ట్రాయ్లో ఉందన్నమాట, మిషిగన్లో. దానికి తర్వాత రీసెంట్గా మేము తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక టెంపుల్ కట్టాలా, కమ్యూనిటీ సెంటర్ ఒకటి ఉండాలని డెవలప్మెంట్ కోసం రీసెంట్గా ల్యాండ్ అక్వైర్ చేసాం. దానికి డొనేషన్లు ఇవ్వటం. తర్వాత ప్రతి ఒక్క ఆట మీటింగ్కి డొనేషన్లు ఇవ్వడం. ఎందుకంటే ఆట మీటింగు మెయిన్గా ఈ తెలుగు ధనాన్ని ఉద్ధరించాలి ఇక్కడ అమెరికాలో. దాని తర్వాత తిరుపతి సరౌండింగ్లో
రీసెంట్గా ఆట రోజు తరఫున మేము వ్యాక్సినేషన్లు వేసాము. తర్వాత వాళ్ళ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ప్రోత్సహించడానికి కోసం గత 3-4 ఏళ్ళుగా అక్కడ ఇండియాలో ఉండే డాక్టర్లకి వాళ్ళకి ఈ వైద్య తదితరాలు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కోసం ఎన్నో లెక్చర్లు ఇస్తున్నాను. ఇవన్నీ చూసి నాకు ఆట బోర్డ్ మెంబర్గా చేశారు. నన్ను వైస్ ప్రెసిడెంట్గా కూడా మిడ్ వెస్ట్ రీజియన్కి ఎన్నుకున్నారనమాట. రీసెంట్గా జరిగిన ఆట సందర్భానికి మేము పార్టిసిపేట్ చేసాము యాక్టివ్గా. ఆల్మోస్ట్ క్లోజ్ టు 8,000 పీపుల్ వచ్చారనమాట. ఇవంతా ఒకళ్ళ మీద కాదు, అందరూ దే హ్యావ్ టు పార్టిసిపేట్ టుగెదర్ టు గెట్ ది థింగ్స్ డన్. సో ఇట్స్ ఆల్ community awareness as well as mutual cooperation and team effort. శారీరకంగా మానసికంగా ఓ విశిష్టతను ఏర్పరచుకొని వైద్య కళారంగాలలో డైనమిక్ డిఫరెంట్ పర్సన్గా ఎదిగిన డాక్టర్ పోలిచెర్ల హరనాథ్ గారు మనం గుర్తుంచుకోదగ్గ సక్సెస్ పర్సన్.